తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 4 నిందితులను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం కేసులో 4 నిందితులు ఏఆర్ డైరీ ఎంపీ రాజు రాజశేఖర్, భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పౌమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డాలను 5 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఇందులో భాగంగా నిందితులను జైలు నుంచి తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మరోవైపు సిట్లోని 2 బృందాలు చెన్నై, ఉత్తరాఖండ్లో నిందితుల ఇల్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మిగతా వారి ప్రమేయంపై ఆరా తీస్తోంది సిట్. కీలక ఆధారాలతో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కఠిన చర్యలకు ప్రభుత్వం పక్కా వ్యూహం రచిస్తోందని టాక్ వినిపిస్తోంది. కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ పేరుతో ఆయన్ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. వంశీపై దాదాపు 16 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న వంశీని కస్టడీకి ఇప్పించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారని చెబుతున్నారు. వంశీ అరెస్టుకు కారణమైన కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి వంశీతో పాటు మరో 2 అరెస్టు అయిన విషయం తెలిసిందే. నేరం ఎలా జరిగింది, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఉపసంహరించుకునేలా బాధితుడిపై ఎవరు ఒత్తిడి తెచ్చారు, వారికి ఎవరు సహకరించారు వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతికత ఆధారాలు సేకరించడంతో పాటు మిగిలిన నిందితులకు ఎవరు షెల్టర్ ఇచ్చే అవకాశం ఉందని అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నాప్ కేసు నుంచి వంశీ తప్పించుకోలేరని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేయడంతో ఆయనకు బెయిల్ ఎప్పట్లో లభిస్తుందా అనేది కూడా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు వంశీని బయటకు తెచ్చేందుకు ఆయన భార్య పంకజశ్రీ న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా న్యాయ సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఈ కేసులో వంశీ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది.